హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మా క్రియేటివ్ గ్యాలరీ. సో ఇవాళ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే పేస్టల్ కలర్స్ కి ఇంకా అక్రిలిక్ కలర్స్ కి ఏం డిఫరెన్సెస్. ఇవి చూస్తే చాలా సిమిలర్ గా ఉంటాయి, ఎలా యూజ్ చేయాలి అండ్ ఈ దీంట్లో డిఫరెన్సెస్ ఏంటి, ప్రతి ఒక్కటి నేను ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టేట్ దీన్ని పోస్టర్ పెయింట్స్ అని, దీన్ని ఎలా యూజ్ చేయాలో ఎవరు ఇప్పటివరకు మనకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ దీనికి ఇంకా యాక్రిలిక్ కి అసలు ఏం డిఫరెన్సెస్ ఉన్నాయా లేవా, ఇవన్నిటిని ఈ వీడియోలో మనం కంక్లూడ్ చేస్తాం. ఫస్ట్ టెక్స్చర్. దీంట్లో మనకు దొరికే టెక్స్చర్ చాలా ఏమంటారు, థిక్ ఉంటది కానీ ఫ్లూయిడ్ ఉంటుంది, కొంచెం వాటరీ టైప్ ఉంటది. కానీ కానీ ఇది చాలా లైక్ థిన్నర్ ఉంటది, చాలా ఇది థిక్ ఉంటది, కొంచెం థిన్నర్ ఉంటది. లైక్ ఎలా ఉంటదంటే మనం వాటర్ వేయకుండా డైరెక్ట్ మనం యూజ్ చేసేటట్టు ఉంటది ఇది. అదే ఇఫ్ యూ కంపేర్ విత్ దిస్, ఇది చాలా థిక్ ఉంటుంది. మనం లాస్ట్ టైం వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినట్టే ఇది చాలా థిక్ ఉంటుంది. డ్రైయింగ్ టైం గురించి మాట్లాడితే మనం అక్రిలిక్ ముందు నుంచి ఆన్ టాప్, డ్రైయింగ్ చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. ఇఫ్ ఐ టాక్ అబౌట్ పోస్టర్ కలర్స్, ఈ పోస్టర్ కలర్స్ కొంచెం టైం టేకింగ్ ఇఫ్ యూ కంపేర్ విత్ అక్రిలిక్ తోటి మీరు కంపేర్ చేసుకుంటే ఇది చాలా లైక్ కొంచెం స్లో, అంతే, ఎక్కువ కాదు. ఇఫ్ ఐ కంపేర్ దిస్ విత్ వాటర్ కలర్స్ అంటే ఇది చాలా ఫాస్ట్ గా అవుతుంది, వాటర్ కలర్స్ చాలా స్లో ఉంటుందని. సో ఈ రెండింటి నుంచి కంపారిజన్ చేస్తే అక్రిలిక్ చాలా ఫాస్ట్ గా అవుతుంది. లేయరింగ్ గురించి మాట్లాడదాం. లేయరింగ్ అంటే ఏంటి, ఇప్పుడు నేను ఒక పెయింట్ ఒక కలర్ వేసేసినాక నాకు సపోజ్ నాకు ఇంకా కొంచెం రియలిస్టిక్ కావాలంటే ఇంకొక లేయర్ వేస్తాం. సో అవిట్లో ఇది ఇంకా ఇది ఎలా ప్లే అవుతుందని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఏంటంటే పోస్టర్ కలర్స్ లో ఓవర్ గా మీరు లేయరింగ్స్ వేయడం, ఇందులో 1000 times అయినా లేయరింగ్ వేయండి, ఇట్ విల్ లుక్ సో గుడ్. ఇట్ వాంట్ గివ్ యూ ఎనీ మడీ ఫినిష్ ఆర్ ఎనీథింగ్. ఇట్ విల్ బి లైక్ వన్ లైక్ టాప్. ఇది ఇక్కడికి వచ్చే వరకు అది ఎక్కువ లేయర్స్ వేయలేరు మీరు, ప్రాబ్లం చాలా అవుతుంది. అండ్ ఇట్ లుక్ సో మడీ ఆల్సో ఇఫ్ సపోజ్ మీరు ఎక్కువ లేయర్స్ ని యాడ్ ఆన్ చేస్తే. ఫినిషింగ్ గురించి మాట్లాడతాం. ఇది కొంచెం మ్యాట్ ఫినిష్ ఉంటది, ఇది కూడా సమ్ టైమ్స్ మ్యాట్ ఫినిష్ ఉంటది. ఇఫ్ ఐ కమ్ లైక్ ఏదైనా కాదు నాకు మ్యాట్ ఫినిష్ కాదు, నాకు కొంచెం గ్లాసీ ఫినిష్ కావాలంటే దీంట్లో మీరు మీడియం యాడ్ ఆన్ చేస్తున్నారు లేదా దాన్ని బట్టి ఉంటది. దీంట్లో మీరు గ్లాస్ ఇంకా మ్యాట్ రెండు ఫీచర్స్ ని మీరు అక్రిలిక్ లో తీయొచ్చు. వాటర్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడితే అక్రిలిక్ చాలా లైక్ ఆఫ్టర్ ఇట్ డ్రైస్ ప్రాపర్లీ మీరు అలా వాటర్ వేసినా కానీ అది ఏం మిక్స్ కాదు, ఇంకా యాక్టివేట్ కూడా కాదు. అదే ఇఫ్ ఐ టాక్ అబౌట్ పోస్టర్ కలర్స్, ఇఫ్ సపోజ్ దాని పైన వాటర్ పడ్డది అనుకోండి, అది కొంచెం రియాక్టివేట్ అయిపోతుంది పెయింట్స్ అన్ని, మళ్ళీ వాటర్ వల్ల బ్లెండ్ కావడం స్టార్ట్ కూడా అవుతుంది. సో సీ దట్ మీరు డ్రై అయిపోయినాక దాని పైన వాటర్ వేయకుండా చూసేసి, అంటే వాటర్ కలర్స్ లాగానే సపోజ్ మీరు మళ్ళీ బ్లెండ్ చేయాలనుకున్నాను కానీ కొంచెం వాటర్ వేసి కూడా బ్లెండ్ చేయొచ్చు. సర్ఫేస్ కంపాటబిలిటీ గురించి మాట్లాడితే పోస్టర్ కలర్స్ యూ క్యాన్ వర్క్ విత్ ఎనీథింగ్. లైక్ మీరు పేపర్ పైన చేయొచ్చు, కార్డ్బోర్డ్ పైన, వుడ్ పైన, క్యాన్వాస్ పైన, దేనిపైన చేయొచ్చు. అదే అక్రిలిక్ వచ్చేస్తే మీరు ఓన్లీ క్యాన్వాస్ లేకపోతే వుడ్ పైన చేయొచ్చు. లైక్ వాల్స్ పైన కూడా చేయొచ్చు, పాసిబిలిటీస్ ఉన్నాయి, కానీ దాన్ని కొంచెం టెక్స్చర్ పీల్ ఆఫ్ అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. సో మోర్ ఓవర్ పోస్టర్ కలర్స్ కి చాలా వెరైటీస్ ఉన్నాయి అండ్ ఇట్స్ మోస్ట్లీ ఫర్ కిడ్స్. ఇది అందరూ యూజ్ చేయరు, అది ఓన్లీ చిన్న పిల్లలకి యూజ్ చేస్తారు. అండ్ అక్రిలిక్ కొంచెం బేసిక్స్ తెలాలంటే ఫస్ట్ మీకు పోస్టర్ లో కొంచెం బేసిక్స్ తెలిసి ఉంటే అక్రిలిక్ చాలా ఫాస్ట్ గా మీరు నేర్చేస్తారు. బెస్ట్ యూజెస్ గురించి మాట్లాడదాం. పోస్టర్ కలర్స్ ని మోస్ట్లీ మనం స్కూల్ ప్రాజెక్ట్స్ లలో, ఏదైనా పోస్టర్స్ లలో, లేకపోతే కిడ్స్ ని మోస్ట్లీ యూజ్ చేస్తారు. అక్రిలిక్ చాలా డీటెయిల్ వర్క్స్ ఏదైనా చేసేటప్పుడు యూజ్ చేస్తారు. అక్రిలిక్స్ లో ఏంటంటే అది డీటెయిల్ ఇంకా పెద్ద పెద్ద ఆర్టిస్ట్లు యూజ్ చేస్తారు. పెద్ద పెద్ద అని కాదు కానీ నార్మల్ గా ఆర్టిస్ట్ వాళ్ళు, ఇంకా ఆర్ట్ లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే ఎక్కువ యూజ్ చేస్తారు. మోస్ట్లీ ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్న వాళ్ళకి అక్రిలిక్ పెయింట్స్ అంటే కూడా తెలియదు. అక్రిలిక్ ఫ్రేమ్స్ గురించి మాట్లాడతారు కానీ అక్రిలిక్ ఏదైనా కానీ మాట్లాడతారేమో కానీ అక్రిలిక్ పెయింట్స్ గురించి చాలా మట్టుకి ఒకరికి తెలియకపో. అండ్ ఇది మోస్ట్లీ లాంగ్ లాస్టింగ్ గా ఉండదు పోస్టర్ కలర్స్. అదే అక్రిలిక్ చాలా లాంగ్ లాస్టింగ్, ఇంకా చాలా ఇయర్స్ వరకే అది ప్రాపర్ గా ఉండిపోతుంది. ఎందుకంటే అది మీరు ఎంత వాటర్ పోసినా ఏం చేసినా కానీ అది పెయింట్ అయి అస్సలు పోదు.
సో ఇట్స్ బెటర్ టు యూజ్ అన్ యాక్రిలిక్ పెయింట్స్ ఇఫ్ యూ వాంట్ టు బీ అన్ ఆర్టిస్ట్. సో పోస్టర్ పెయింట్స్ లో మీరు నేర్చుకోవచ్చు, ప్రాక్టీస్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ ద మెయిన్ మోటో ఏముంటది, మీకు రియలిస్టిక్ కావాలి, చాలా ఇంకా మంచిగా పిగ్మెంటెడ్ గా ఉండే పెయింట్స్ మీరు యూజ్ చేస్తే మీకే చాలా ప్రాఫిట్. ప్రైస్ గురించి మాట్లాడితే పోస్టర్ పెయింట్స్ ఎప్పుడు చాలా తక్కువ రేట్స్ లలో దొరుకుతాయి. ఈ పోస్టర్ పెయింట్స్ నాకు 250 రూపీస్ లో దొరుకుతాయి. మోర్ ఓవర్ అక్రిలిక్ లో కూడా 350 to 250 ఇలాంటి టైప్ ఆఫ్ పెయింట్స్ మీకు దొరికేస్తాయి. ఏమి ఎక్స్పెన్సివ్ అనలేను కానీ 100 రూపీస్ అటు ఇటు అయితే ఉంటాయి. సో పోస్టర్ పెయింట్స్ మోస్ట్లీ స్టూడెంట్స్ యూజ్ చేస్తారు. ఆర్టిస్ట్ అయినా లేకపోతే ఎవరైనా కానీ లైక్ పెయింటింగ్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్రిలిక్ యూజ్ చేస్తారు. ఐ సజెస్ట్ యూ టు టేక్ అన్ అక్రిలిక్ పెయింట్స్. పోస్టర్ పెయింట్స్ చాలా వాటరీగా ఉంటాయి, చాలా వర్క్ చాలా ఫాస్ట్ గా అయిపోతుందేమో కానీ మీరు చాలా నేర్చుకోలేకపోతారు. సో ఇట్స్ నాట్ దట్ కంపాటబుల్. ఎన్విరాన్మెంట్ కి ఏది చాలా బాగుంటది అన్నట్టు మాట్లాడితే పోస్టర్ పెన్స్ ఆర్ లైక్ సేఫ్ ఫర్ కిడ్స్. చాలా మెంబర్స్ మోస్ట్లీ పోస్టర్ పెన్స్ కిడ్స్ యూజ్ చేస్తారని అది చాలా సేఫ్ ఉంటుంది. సో మోర్ ఓవర్ అక్రిలిక్ లో కొన్ని కెమికల్స్ ఉంటాయి. అఫ్ కోర్స్ పెయింట్స్ అనగానే మొత్తం కెమికల్స్ ఉంటాయి, మీరు ఇప్పుడు వేసే వాల్ పైన కూడా కెమికల్స్ ఉంటాయి, అలా ఏం డిఫరెన్సెస్ ఏమి. సో మోర్ ఓవర్ ఇఫ్ సపోజ్ మీరు కిడ్స్ పైన కిడ్స్ కి ఇవ్వాలనుకుంటే మీరు పోస్టర్ పెయింట్స్ వేయండి, అక్రిలిక్ అసలు ఇవ్వకండి. ఇట్ మే హార్మ్ మోర్ దెన్ దిస్. ఇట్స్ వెరీ సేఫ్ కిడ్స్. I hope you have liked this video. Please like, comment, subscribe my channel. అన్ని ప్రొడక్ట్స్ నేను అన్ని కింద డిస్క్రిప్షన్ లో పెట్టేస్తా. అండ్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే లాస్ట్ వీడియో ఎండ్ లో నేను మొత్తం ఒక లిస్ట్ నేను క్రియేట్ చేసిన దాన్ని నేను మీకు స్క్రీన్ షాట్ పెట్టేస్తా, సో దట్ యూ కెన్ రీడ్ ఇట్ అండ్ అండర్స్టాండ్ ఇట్ వెరీ క్లియర్.